నమస్కారం. హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 హెల్ప్ లైన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఎవరైనా బాధితులు లేకపోతే చట్టాల గురించి అవగాహన తెలుసుకోవాలనుకునేవారు, సందేహాలు ఉన్నవారు చక్కగా కాల్ చేయవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి లాయర్స్తో మాట్లాడవచ్చు. మరి ఈ రోజు గెస్ట్ వచ్చేసి సీనియర్ అడ్వకేట్ విజేత గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మేడం. ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేద్దామంటే ఒక 2 కేస్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా రీసెంట్గా జరిగిన ఒక విషయం, సుప్రీంకోర్టులో ఒక ముస్లిం ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అదేంటంటే లైక్ నేను భారతీయ వారసత్వ చట్టం కిందకి రావాలనుకుంటున్నాను, నేను షరియా చట్టం కాకుండా నాకు భారతీయ వారసత్వ చట్టం కింద వర్తింప చేయాలి అని కోరుకుంటూ పిటిషన్ ఫైల్ చేశారు. సో సుప్రీంకోర్టు ఏమంది, అదంత ఈజీనా అలా మార్చుకోవడం అనేది? ఇండియా ఒక సెక్యులర్ కంట్రీగా మనకుంది. సో అలాగే మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 క్లియర్గా చెప్తుంది, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన రిలీజియన్ స్వేచ్ఛగా మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు. ఇక్కడ ఈవిడ సఫియా అనే మహిళ తనని ఎక్స్ ముస్లిం మహిళగా డిక్లేర్ చేసుకున్నారు. అలాగే వారు ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నారు కేరళ అలపుజ్జిలో. సో ఆవిడ ఏంటంటే దీనికి సంబంధించి ఆవిడ విడాకులు తీసుకోవటం, ముస్లిం చట్టం కింద విడాకులు తీసుకున్న తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద, అంటే సెక్షన్ 15 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మళ్ళీ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ నేను షరియత్ ముస్లిం పర్సనల్ లా కింద నన్ను పరిగణించకండి, నేను ఎక్స్ ముస్లిం మహిళగా నేను డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి నా వారసత్వ హక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆమె ఫాదర్ ఉన్న ప్రాపర్టీ, సో ఆమెకు ఒక బ్రదరు, అతను ఆటిజంతో సఫర్ అవుతూ ఉన్నాడు. ఆమెకున్న ఆస్తి హక్కు గురించి ఫాదర్ ప్రాపర్టీలోంచి ఆమె ఫైట్ చేస్తున్నారు. దాని గురించి ఆమె పిటిషన్ వేయటం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్, ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఎప్పుడైతే వస్తారో వాళ్ళు షీ రినౌన్సెస్ హర్ రిలీజియన్ అని మనం చెప్పాలి. ఆవిడ మతం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు. అలాగే నాన్ ముస్లింగా డిక్లేర్ చేసుకున్నాక ఆవిడకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది, అంటే మన భారతీయ వారసత్వ చట్టం అనాలి దాన్ని. సో దాని కింద ఏంటంటే వారికి ఇక్కడున్న డిస్ప్యూట్ ఏంటంటే ఆవిడ ఒక మతం నుంచి రినౌన్స్ అయ్యి బయటకు వచ్చారు కాబట్టి ఈ భారతీయ వారసత్వ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్లికబుల్ కావని చెప్పి ఆమెకు ఆపోజిట్ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తున్నారు ఈ కేసులో. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక 3 జడ్జెస్ ఉన్న ఒక బెంచ్ దీన్ని విచారించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ పెండింగ్లో ఉంది. సో ఇంకా కేసు ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం ఒక పెండింగ్ కేసులో ఉన్నప్పుడు మనం కామెంట్ చేయడం కూడా అంత సబబు కాదు. కానీ మన భారతీయ చట్టాలు ఇవన్నీ చూసుకుంటే మనది సెక్యులరిస్ట్ కంట్రీ. ఒక సెక్యులర్ కంట్రీగా ఉన్నప్పుడు ఎవరు ఏ మతాన్ని అవలంబిస్తారనేది వాళ్ళకి పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళ భావజాలానికి పరిమితమై ఉంటుంది. సో దీని గురించి ఎవ్వరూ కూడా వాళ్ళు నిర్బంధించడం కానీ మీరు ఇదే మతంలో ఉండాలని చెప్పడం కానీ ఇక్కడ జరగదు. సో అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా గొప్పతనం అని మనం చెప్పాలి. అలాగే ఈ మహిళ సఫియా అనే మహిళ ఏంటంటే స్పెషల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి కూడా షీఈ్ ఫైటింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పటి నుంచో అంటున్నారు ఆర్టికల్ 44 కింద అందరికీ కలిపి ఒకే చట్టం అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమెకున్న సివిల్ రైట్స్ కానివ్వండి, అలాగే ఏ చట్టాలైనా ఇప్పుడు అందరికీ వర్తింపజేసే క్రిమినల్ లాస్ కానీ సివిల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆమెకి ఉంటాయి. ఆమె ఒక మతం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ హక్కులన్నీ మీకు ఉండవు అని ఎవరు చెప్పడానికి కూడా లేదు. సో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఆపోజిట్ వాళ్ళు చేస్తున్న కౌంటర్స్ కానీ కోర్టు వాళ్ళు వింటున్న విధానం కానీ ఇంకా కంటిన్యూషన్లో ఉంది. ఓకే మేడం, ఆవిడ ఇంకొక సఫియా అనే ఆవిడ ఇంకొక గుడ్ పాయింట్ని కూడా రేస్ చేశారు. మతం వద్దు, మత స్వేచ్ఛ కావాలి అంటే మత స్వేచ్ఛ మనకున్నది, అవును మనకున్నదే మత స్వేచ్ఛ. సో ఆర్టికల్ 25 క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఎవరు ఏ రిలీజియన్ అయినా సరే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అవలంబించవచ్చు. సో రినౌన్సియేషన్ ఆఫ్ రిలీజియన్ అనేది మనకు కొత్త కాదు. చాలా మంది ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్ మారటం, అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏంటంటే ఇద్దరు రిలీజియన్ వాళ్ళు కానీ
ఆ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లా జరిగినప్పుడు మనకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది మనకు ఉంది ఎప్పటి నుంచో ఈ ఇండియాకి సంబంధించి. సో ఇవన్నీ కూడా మన కంట్రీకి స్పెషల్గా ఉన్నాయి కాబట్టి మీరు ముస్లింలలోనే ఫాలో అవ్వను, షరియత్ నాకు అప్లికబుల్ కాదు అని ఆమె అనటం వల్ల ఆమెని ఒక నేరస్తులుగా చూడలేం. ఎందుకంటే మనకి సెక్యులర్ కంట్రీ కదా మంది. కాబట్టి ఆమె నేను ఎక్స్ మహిళగా ఎక్స్ ముస్లిం అనే ఆర్గనైజేషన్ ఆమె రన్ చేస్తున్నారు ఈ అలపుజ్ అనే డిస్ట్రిక్ట్లో కేరళలో. సో అక్కడ కొంతమంది మహిళలతో షీఈస్ డూయింగ్ రెగ్యులర్గా ఆవిడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అక్కడ పెడుతున్నారు. ఈ ఎక్స్ ముస్లిం మహిళలకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ కూడా ఆవిడ రన్ చేస్తున్నారు. సో ఇది ఆవిడ అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్లో ముస్లిం మహిళలకి కొన్ని ఆశ హక్కులు చాలా వెనుకబాటుతనం ఉంది. దానికి సంబంధించి ఆవిడ దానిలోంచి బయటకు రావటం, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద ఆమె ఆశ హక్కు గురించి ఆమె ఫైట్ చేస్తున్నారు. అయితే అక్కడ ఇంకొక పాయింట్ కూడా రేస్ చేశారు ఆవిడ, ఏమని, నాకు ఇప్పుడు నేను ముస్లిం మతంలోంచి బయటకు వచ్చేస్తే కనుక నాకు కంప్లీట్గా ఆస్తి అనేది రాకుండా పోతుంది అన్న పాయింట్ ఒకటి రేస్ చేశారు కదా. ఆపోజిట్ వాళ్ళు చేస్తున్న పాయింట్ అది. కానీ ఆవిడ ఫైట్ చేస్తున్నారు ఆవిడ ప్రాపర్టీ గురించి. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద నాకు 1/3 ఆస్తి హక్కు నాకు వస్తుందని చెప్పి ఆవిడ ఫైట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఆమె ఫాదరు, ఆమెకో బ్రదర్, సో ముగ్గురు కలిపి ఈక్వల్ రైట్స్ కింద ఆవిడ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ముస్లిం చట్టాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందంటే 2/3 అనేది ఎప్పుడు కూడా మేల్ షేరర్ తీసుకుంటూ ఉంటారు. రెస్ట్ ఆఫ్ 1/3 షేర్ ఏంటంటే వైఫ్ కానీ డాటర్స్ కానీ వీళ్ళందరూ కూడా తర్వాత సిస్టర్స్ వీళ్ళందరూ కూడా విత్ ఇన్ 1/3లోనే డిఫరెంట్ షేరర్స్గా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే ఫిమేల్ షేరర్స్కి చాలా తక్కువ షేర్ ఉంటుంది. సో అదొక రీజన్ ఆవిడ ఎక్స్ ముస్లిం మహిళగా డిక్లేర్ చేసుకునే ముందు వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే చాలా తక్కువ షేర్ ఆవిడకి వస్తుంది. కాబట్టే ఆవిడ అలా డిక్లేర్ చేసుకుని ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద నా ఆశ హక్కు నాకు కావాలి అని ఆవిడ ఫైట్ చేయడం జరుగుతుంది. సో లెట్ us see, మనం పాజిటివ్గానే ఆమె అంటే మన కంట్రీలో స్పెషల్గా సెక్యులరిజం అనేది మనం మొదటి నుంచి మన కాన్స్టిట్యూషన్లో ఉంది, మన ప్రియాంబుల్లో ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ షీ విల్ అచీవ్. ఇప్పుడు షరియత్ అన్నారు కదా మ్యామ్ మీరు. షరియత్ ఓకే, అంటే ముస్లిం పర్సనల్ అనే అర్థం. దాని రెండు ఒకటే. ఓకే, అంటే ఏంటి దానికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కి ఏంటి డిఫరెన్స్? అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏంటంటే అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పర్సనల్ లాకి సంబంధించి కాకుండా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ రిలీజియన్ వాళ్ళు కలిసి మ్యారేజ్ చేసుకున్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తీసుకొస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూనో ఒక క్రిస్టియనో ముస్లిమో చేసుకుంటున్నారు అక్కడ మ్యారేజ్. ఇక్కడ ఎవరి పర్సనల్ లాస్ ఇక్కడ అప్లికబుల్ కావు. అలాంటప్పుడు ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకుంది. సో ఈ మ్యారేజెస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్లో జరుగుతాయి అన్నమాట. సో స్పెషల్ మ్యారేజ్ ఎస్ దాని కింద జరుగుతుంది కాబట్టి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో ఇక్కడ ఎవరి పర్సనల్ లా కూడా ఇక్కడ రాదు. సో ఇప్పుడు ఈ సఫియా అనే ఆవిడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. సెకండ్ టైమ్ సేమ్ హస్బెండ్ చేసుకున్నారు ఆవిడ. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 15 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, డివోర్స్ అయిన వాళ్ళు ఆ పర్సనల్ లా కింద డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ 15 కింద మళ్ళీ మ్యారేజ్ చేసుకోవటం, షఫియాని తప్పించుకోవడం కోసం. నో పర్సనల్ లాలో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో ఆవిడకి అవి అప్లికబుల్ కాకూడదని ఆవిడ విడాకులు తీసుకోవటం, సేమ్ హస్బెండ్తో మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ కేసులో. సో దాన్ని ఏమంటామంటే సెక్షన్ 15 కింద ఈ మ్యారేజ్ రిజిస్టర్ అవుతుంది. అంటే దీని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళి అయి ఉండాలి వాళ్ళకి, కనీసం 30 days గ్యాప్ ఉండాలి మ్యారేజ్ అయిపోయి. అలాంటి వాళ్ళు డివోర్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం సేమ్ పర్సన్స్ మళ్ళీ పెళ్లి చేసుకోవడాన్ని సెక్షన్ 15 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది. సో అట్లా రిజిస్టర్ చేసుకున్నారు వారు. ఆ చేసుకున్న వెంటనే ఆవిడ ఎక్స్ ముస్లిం మహిళగా ఆవిడ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత నుంచి ఆవిడ కంటిన్యూస్గా దీనికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ సంబంధించి విమెన్కి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ఈక్వల్ రైట్స్, స్పెషల్గా ప్రాపర్టీ ఇష్యూస్లో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దానికోసమే ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఆవిడ పోరాటం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ప్రాపర్టీ రైట్స్ కోసం. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దానికోసమే ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఆవిడ పోరాటం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ప్రాపర్టీ రైట్స్ కోసం. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దానికోసమే ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఆవిడ పోరాటం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ప్రాపర్టీ రైట్స్ కోసం.
సో దాని గురించే ఆవిడ మాత్రమే కాకుండా తోటి ముస్లిం మహిళలు, అంటే ఆ ముస్లిం మహిళలు కూడా ఎక్స్ ముస్లిం మహిళగా డిక్లేర్ చేసుకున్నారు. వారందరినీ ఒక కూటమిగా ఆవిడ చేర్చుకుని ఒక పోరాటంలాగా ఆవిడ స్టార్ట్ చేశారు, ఒక ఎడ్యుకేషన్ లాగా స్టార్ట్ చేశారు కేరళలో. సో దట్ ఈస్ కంటిన్యూయింగ్, స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. సో మీరు ఇందాక ఇంకొక విషయం మెన్షన్ చేశారు, కామన్ సివిల్ కోడ్ అని చెప్పి. ఏంటి కామన్ సివిల్ కోడ్ అంటే? యూనిఫామ్ సివిల్ కోడ్. అది ఏంటంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఫ్యామిలీ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏ మహిళకు వచ్చే బాధ అయినా పెయిన్ ఒకేలా ఉంటుంది. అవును కదా. ముస్లిం మహిళ అయితే ఒక రకమైన పెయిన్, హిందూ మహిళ అయితే ఇంకో రకమైన పెయిన్, ఇలా ఉండదు. వారికి అందరికీ ఒకటే బాధ, ఒకటే కన్నీరు కదా. సో వాళ్ళకి సంబంధించి 125 CRPC కింద మెయింటెనెన్స్ అనేది ఉంది, అంటే పర్సనల్ లాస్ పక్కన పెట్టి. అలాగే వీళ్ళందరికీ సంబంధించి పర్సనల్ లా పక్కన పెట్టి యూనిఫామ్ సివిల్ కోడ్లో అందరికి అప్లికబుల్ అయ్యే ఒక అధికరణం మనకుంది భారత రాజ్యాంగంలో. దాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది, కానీ ఇప్పటికీ కూడా అది అమల్లోకి రాలేదు. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. అంటే ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో కంపల్సరీ చేయాలని కాదు, ఇట్ ఈస్ ఎ స్టేట్ పాలసీ. దాన్ని కంపల్సరీ చేయాలనే విధానం ఇంకా అది ఇంకా నడుస్తూ ఉంది. ఫైనల్ అనేది ఇప్పటికీ కాలేదు. ఓకే. సో ఇప్పుడు మనకి రెండు విషయాలు మహిళలకు సంబంధించి. ఒకటి రిజర్వేషన్, ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది కూడా మహిళలకు సంబంధించే. సగం బాధలన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే పోతాయని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరి బాధ అయినా సేమే కదా. సో వాళ్ళకి సంబంధించి కొన్ని విషయాల్లో కామన్గా ఏదైతే ఉందో చట్టాలు, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అది కామన్, అది ఏ పర్సనల్ లాకి సంబంధం లేదు. అలాగే 125 CRPC ఒకప్పుడు ఉన్నది, సో అది కామన్. ఇట్లాంటివన్నీ కూడా విమెన్కి సంబంధించి ఫైట్ చేయడానికి కామన్గా ఉన్నాయి ఇప్పటికీ. అంటే దట్స్ ద రీజన్. ఇప్పుడు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో కూడా ఆమెకున్న సివిల్ రైట్స్ కానివ్వండి, క్రిమినల్ రైట్స్ కానివ్వండి, ఇవేవి కూడా పోలేదు. కేవలం ఆమెకున్న ముస్లిం పర్సనల్ లా మాత్రమే పక్కగా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆమె ఫాదరు ఆ తరపు ఉన్న వాళ్ళంతా కూడా ఆమె రిలీజన్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ప్రాపర్టీ మీద ఆమెకు ఎలాంటి హక్కు లేదని వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో దిస్ మ్యాటర్ ఇస్ పెండింగ్ అనమాట. ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది ఇక్కడ సత్యసాయి జిల్లా మేడం. మాట్లాడండి మేడంతో. చెప్పండి. ఇక్కడ మాది 1 ఎకరా భూమి ఉండేది. అది వచ్చి మా నాన్న చనిపోయిన తర్వాత పాస్బుక్ తమ్ముడు ఒక్కడే చేసుకున్నాడు. మేము అడిగితే మా ముందుకి ఫైట్ ఇస్తాడు. ఎట్లా చేయాలో మాకు తెలియదు. కోర్టులు పోయే స్థితిలో మేము లేము. 2 అక్కడ చెల్లెండ్లు ఉన్నాము. ఎట్లా అది మీ ప్రాపర్టీకి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ లో ఏమైనా లెటర్ ఇచ్చారా? ఇచ్చినాము, అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. సంబంధపల్లిలో ఉండేది భూమి. అదమ్మా, ఇప్పుడు మీరు రెవెన్యూ ఆఫీస్ లో తహసీల్దార్ గారికి ఇచ్చారు, ఆ తర్వాత పై ఆఫీసర్లకి కలెక్టర్ వారికి ఇచ్చారా లెటర్స్? కలెక్టర్ గారు కూడా ఒకసారి పోయి ఇచ్చేసి వచ్చినాము. ఇది వస్తుంది మేడం, సోమవారము. దాంట్లో కూడా ఇచ్చేసి వచ్చినాము. అంటే ఎన్ని రోజులైందమ్మా కలెక్టర్కి ఇచ్చి? ఎన్ని రోజులైంది కలెక్టర్కి ఇచ్చి? రిజర్వేషన్ ఎన్ని రోజులైందమ్మా కలెక్టర్ గారికి ఇచ్చి లెటరు? కలెక్టర్ గారికి ఇచ్చి కనీసం అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లా చెక్నే అనంతపూర్ జిల్లాలో ఉన్నట్లే ఇచ్చేసి వచ్చినాము. అదే ఒక నెల 15 రోజులైందా, నెల అయిందా? పుట్టపర్తిలో కూడా ఇచ్చేసి వచ్చినాము. అంతా ఒక 3 నెలలు కిందటి ఇచ్చేసి వచ్చినాం పుట్టపర్తిలో కూడా. అక్కడి నుంచి కూడా మాకు రెస్పాన్స్ ఏం రావడం లేదు కాబట్టి మీరు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయాలమ్మా. కలెక్టర్ ఇన్యాక్షన్ ఆఫ్ ద కలెక్టర్, అంటే కలెక్టర్ గారు మీ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నట్లయితే లీగల్ సర్వీసెస్ అథారిటీకి అప్రోచ్ అయ్యి, ఏపీ స్టేట్లో కదా పుట్టపర్తి జిల్లా అంటే, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఒక అప్లికేషన్ పెట్టుకుని, మీకు ఒకవేళ స్తోమత లేకపోతే అక్కడ ఒక అప్లికేషన్ పెట్టుకుని హైకోర్టులో కేసు వేసుకోవడానికి ఒక ఫ్రీ ప్యానెల్ అడ్వకేట్ని అడిగి మీరు కోర్టులో కేసు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ అథారిటీస్ ఎవరైనా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, సో వాటి మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలి. ఎందుకంటే కలెక్టర్ వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే వాళ్ళు చేయాలో ఆ పని వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ పని చేయటానికే ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టుని ఆశ్రయించవచ్చు అనమాట. ఓకే.
మరో కాల్ తీసుకుందాం మేడం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము పోలవరం అండి. మేడంతో మాట్లాడండి. మేడం పోలవరం అండి మాది. అయితే మా నాన్నగారు పసుపు కింద ఇచ్చారండి తలం, రెండు తలం. ఇచ్చాక మీ ఆక్యుపేషన్ లో ఉందమ్మా? అండి మీ దగ్గరే ఉందా ఆస్తంతా? ఉందండి. ఆధార్ కార్డు, అది ఇంటిది పన్ను కాగితం అండి. మళ్ళీ తర్వాత పట్టా కాగితం ఉందండి. మా నాన్నగారు రాసిన కాగితం ఉందండి. అన్నీ ఉన్నాయి. అయితే ఇంటి పన్ను మార్చమంటేనే వాళ్ళు మార్చలేదండి. వెళ్తుంటే ఇంటి పన్ను, ఇంటి పేరు మార్చమని అడిగారా? మా నాన్నగారి పేరు మీద ఉన్నది, అది నా పేరు మీద మార్చుకున్నామండి. అది మార్చమంటేనే అదే మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారమ్మా? దానికి ఒక ఫీజు కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఎలా పెట్టాలండి మేడం? చెప్పండి. మున్సిపల్ ఆఫీస్ లో పెట్టుకోవాలమ్మా. అక్కడ మీకు ఎక్కడ ఉంది మున్సిపల్ ఆఫీస్? మున్సిపల్ ఆఫీస్ లో పెట్టాలండి. ఏమని పెట్టాలండి? ఒకసారి ఒక మాట ఏంటండి, ఇప్పుడు మా అమ్మకి 7 అండి మేము పిల్లలు. మా నాన్నగారేమో నాకే, ఇది గవర్నమెంట్ స్థలం, మా నాన్నగారు నాకే పశువు కింద ఇచ్చేసారండి. వాళ్ళకి ఎవరికి సంబంధం లేదని అప్పుడు రాతవరంగా వచ్చి కదండి కాగితాలు, అలా రాసి నాకు ఇచ్చారండి కాగితం. ఇచ్చేసి ఆ కాగితం కానీ నా వారసులు కానీ ఎవరికి సంబంధం లేదని రాసి ఇచ్చేసారండి నాకు. ఇది 33 సంవత్సరాలు అయింది. మా నాన్నగారు పోయి కూడా, మా నాన్నగారు 35 సంవత్సరాలు పైన అయిపోయింది. ఆయన పోయారు కాబట్టి వినమ్మా, ఆయన పోయారు కాబట్టి అక్కడ సివిల్ కోర్టులో నువ్వు లీగల్ హెయిర్ సర్టిఫికేట్, అంటే మీ ఫాదర్కి నువ్వు వారసురాలివి అని చెప్పి, నీతో పాటు మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరో ఒకరు ఉంటారు కదా, మీరందరూ సివిల్ కోర్టులో ఒక కేసు వేసుకోండి, మేము మా ఫాదర్కి మేము వారసులము అని చెప్పే ఒక డిగ్రీ తెచ్చుకోవాలి. ప్రూఫుల్గా మీ బర్త్ సర్టిఫికేట్స్, మీ ఫాదర్కి మీకున్న రిలేషన్, దీనికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా కోర్టులో వేసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొచ్చాక మీ ఫాదర్ మీకు ఏదైతే రాసిచ్చారో ఆ డాక్యుమెంటు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎన్క్లోజ్ చేసి మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే మీ పేరు మీద మ్యూటేషన్ అవుతుంది. అంటే దీన్ని మీ పేరు మీద బదలాయించడం అంటారు. మున్సిపల్ ఆఫీస్లో ఒక ఫామ్ తీసుకుని అక్కడున్న రిక్వైర్మెంట్ ఏంటంటే వీళ్ళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పెట్టాలి, ఫాదర్ డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, అలాగే ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఏదైతే ఉందో అది కూడా జతపరిచి ఇవన్నీ కలిపి ఒక ఫీజు కూడా ఉంటుంది అక్కడ. ఆ ఫీజు కట్టి అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడ ఇస్తే ఈమె పేరు మీదకి వస్తుంది. మీరు ఇవన్నీ చేయాలమ్మా. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎవరైనా వారసులు అని మేము చెప్పుకోవాలంటే, ఒకప్పుడు ఎంఆర్ఓ, ఇప్పుడు తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ ఇప్పుడు తహసీల్దార్గా పేరు మార్చారు కాబట్టి తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వాలి. అయితే ఇప్పుడు తహసీల్దార్ ఎవరూ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి సివిల్ కోర్టులో, ఒకవేళ మున్సిఫ్ కోర్ట్ అంటే జూనియర్ సివిల్ జడ్జ్, ఇప్పుడు మఫ్సల్ ఇవన్నీ కూడా మున్సిఫ్ కోర్ట్స్ అని అంటారు. ఇక్కడ మన సిటీ అండ్ అదర్ ఏరియాస్ అయితే జూనియర్ సివిల్ జడ్జ్, అంటే జూనియర్ డివిజన్లో ఉన్న జడ్జెస్, అక్కడ ఫైల్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ డిగ్రీ పాస్ అయినప్పుడు అది ఎన్క్లోజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏ వీల్నామా లాంటివి ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు పోయిన తర్వాతే వీల్నామాలు ఎవరన్నా అమల్లోకి వస్తాయి. కానీ ఇక్కడ పసుపు కుంకం ఆయన ఉండగానే ఈవిడికి అధికారం వస్తుంది, ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి. కానీ వారు ఉండగా మ్యూటేషన్ చేసుకోవడం ఇంకా ఈజీ అయ్యేది ఆవిడకి. కానీ వారు పోయారు కాబట్టి ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే మేడం, అట్లానే ఇప్పుడు భారతీయ వారసత్వ చట్టం ఏం చెబుతోంది అంటే, మీరు ఇందాక షరియా గురించి తెలియజేసినప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ షేర్స్ కాకుండా అనీవెన్ షేర్స్ అనేవి షేర్స్ ముస్లిం పర్సనల్ లాలో ఉంటాయి. మరి మనకి ఇప్పుడు భారతీయ వారసత్వ చట్టం హిందువులకు సంబంధించి అయితే ఈక్వల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు, అందరికి ఈక్వల్ గా వస్తుంది మన హిందూ వారసత్వ చట్టం ప్రకారం. అయితే ఇంకా మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఎన్టీఆర్ వచ్చినప్పుడు అమ్మాయిలందరికీ తాతగారు ఆస్తులో సమానమైన హక్కుని ఇవ్వడం జరిగింది. అలాగే 2005 అమెండ్మెంట్లో మొత్తం త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనవాళ్ళు మనవరాలు ఎవరైనా ఈక్వల్, అందరికీ సమానమైన హక్కులు ఈరోజు ఉన్నాయి. ఒకవేళ ఈ 2005కి బిఫోర్ ఒకవేళ ఎవరైనా ఆస్తి సంబంధించి పంపకాలు జరిగి డిగ్రీ, అంటే ఇప్పుడు ఒకసారి పంపకాలు అయిపోయిన తర్వాత మేడ్స్ అండ్ బౌండ్స్ అంటారు, అంటే ఒక అడ్వకేట్ కమిషనర్ వచ్చి సరిహద్దులు అన్నీ కూడా డిసైడ్ చేసి ఎవరి భాగం వాళ్ళు పంచడం అనేది జరుగుతుంది. అది జరగలేదనుకోండి, ఇంకా విషయం పెండింగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ
సమానమైన హక్కు ఏదైతే ఉందో అప్పుడు అది అమల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ అయిపోయి ఉంటే మనం ఏం చేయలేం. అంటే మెయిట్స్ అండ్ బౌండ్స్ అంటాం, సరిహద్దులతో సహా ఎవరి భాగాన్ని వాళ్ళు పంచటం. ఒకవేళ అది గనక అవ్వకపోయి ఉంటే వీళ్ళకి ప్రాపర్టీలో వీళ్ళ హక్కుని వీళ్ళు తీసుకోవచ్చు. కానీ అయిపోయిన వాటిని సంబంధించి ఏం చేయలేరు. ఎందుకంటే మనకు వచ్చే చట్టాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రోస్పెక్టివ్లో ఉంటాయి. అంటే ప్రోస్పెక్టివ్ అంటే ఫ్యూచర్, యాక్ట్ వచ్చిన తర్వాత జరిగే విషయాలు అన్నమాట. రిట్రాస్పెక్టివ్ అంటే బిఫోర్ జరిగిన వాటికి కూడా అప్లికబుల్ అని. సో ఇవన్నీ కూడా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్స్ కాబట్టి అప్పటికి ఒకవేళ పంపకాలు జరగకుండా ఉండుంటే 2005కి బిఫోరు వారికి కూడా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సమానమైన హక్కులు అప్లికబుల్ అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన హిందూ వారసత్వ చట్టాల ప్రకారం ఏంటంటే మహిళలకి వాళ్ళ అన్నదమ్ములతో పాటు సమానమైన హక్కు మనకుంది. కానీ ముస్లింకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మేల్ పర్సన్స్ ఎవరైతే అన్నదమ్ములు వీళ్ళు ఉంటారో వాళ్ళు 2/3 తీసుకుంటారు. మొత్తం ప్రాపర్టీ 1 అనుకుందాం. ఆ 1లో 2/3 ఎప్పుడు కూడా మేల్ రిలేషన్స్కి. ఆ 1/3లోంచి వైఫ్ కానివ్వండి, డాటర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ 1/3లోనే వాళ్ళకున్న ప్రిస్క్రైబ్డ్ షేర్స్ బట్టి తీసుకోవాలి. అంటే చాలా లీస్ట్ షేర్స్ వస్తాయని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ జిల్లా పియ్యపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు కసిరెడ్డి అనసూయ అమ్మా. లాయర్ గారితో మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. మా కూతురు ఒక బిడ్డ, 2 కొడుకులండి. అయితే ఆమె చేసినప్పుడు 10 ఎకరాలు అమ్మి అంత పైసలు వద్దు, మాకు డబ్బులు కావాలంటే ఇచ్చేసారు. అప్పుడు ఏ కాగిత పత్రం లేదు, ఏం లేదు. వాళ్ళ మామగారు కూడా నాకు భూమి ఉంది వద్దని అన్నాడు. 30 ఎకరాల భూమి ఉంది అప్పుడు వాళ్ళకే. ఉంటే మాకు 30 అయింది, వాళ్ళకి 30 అయింది. ఉంటే 10 ఎకరాలు అమ్మేసి అన్ని డబ్బులు తీసుకున్నారు, బంగారం విషయం అన్ని. తర్వాత మా కొడుకులు 2 నల్గొండల శిరోపాన పట్టుకొని చేసి 1,20,000 రూపాయలు మళ్ళా తీర్పిండ్రు. తండ్రి పక్కకు తప్పుకుండ్రు, అన్ని కొడుకులు తీర్పిండ్రు, అన్ని ఫంక్షన్ చేసిండ్రు, అంతా పోగొట్టుకుండ్రు. ఆయనది అల్లుడు బీదతోటి వేపించిందండి. మాకు దేవరకొండ కోట్లు వేసిరు, నల్గొండ పోయింది. ఇట్లా ఇది మరి ఎట్లానండి 17 ఎకరాల మీద వేసిరు. 17 ఎకరాలల్లా మా అమ్మ వాళ్ళు ఇచ్చింది నాది 10 ఎకరాలండి. అయితే మాకు మామగారు అంటే తాత అన్నమాట, నన్ను మేనమావకి ఇచ్చారు. ఆ చిన్న పెళ్లి వాళ్ళు వద్దంటే భూమి అమ్మింది, 10 ఎకరాలు అది పోయింది, అమ్మేసారు. అదే భూమి ఏమన్నా బాగానే ఉండు. సరే అమ్మ, ఇక్కడ కాదు, ఇదే ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతే వచ్చాయో దీని అడ్వాంటేజ్కి తీసుకుని అప్పటికి ఆల్రెడీ అన్ని ఇచ్చేసి ఉంటారు చాలా మంది. బంగారం కానీ, ఇల్లు కానీ, ఆస్తి విషయాలు డబ్బుల రూపంలో కానీ వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. అయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి అందులో మా షేర్ మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టులో వేయటాలు కూడా ఈరోజు ఎక్కువే ఉన్నాయి ఇలాంటివి. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే లోక్ అదాలత్ ఒక అప్లికేషన్, అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఇద్దరు ఒప్పుకొని లోక్ అదాలత్లో మేమిద్దరం కూడా మధ్యవర్తిత్వం ద్వారా మా సమస్యను పరిష్కారం చేసుకుంటామని ఇద్దరు ఒక అప్లికేషన్ ఇస్తే, అంటే కోర్టులో పెండింగ్ ఉన్నా సరే, కానీ అప్పుడు ఇద్దరు పార్టీస్ ఒప్పుకుని ఒక అప్లికేషన్ లోక్ అదాలత్లో పెడితేనే ఈ టాక్స్ జరుగుతాయి మీడియేటర్ ముందు. ఒకళ్ళు ఒప్పుకోకపోయినా అది కోర్టులో రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఇలాంటి కేసెస్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రూఫ్స్ లేవు అక్కడ, వీళ్ళకున్న అవసరాలు. వీటితో మళ్ళీ అడిషనల్గా వాళ్ళ షేర్ వాళ్ళకు రావటం కోసం కోర్టులో వేసిన కేసెస్ చాలా ఉన్నాయి. ఆ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంజస్టిస్ అనే చెప్పాలి మనం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆస్తి వాళ్ళు ఆల్రెడీ తీసేసుకుంటారు, బంగారం రూపంలోనో లేకపోతే ఇల్లు రూపంలోనో ఇంకా వేరే విధాలుగా వారికి రావాల్సిన షేర్ ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇచ్చేసి ఉండుండొచ్చు. కానీ అప్పటికి ఏంటంటే ఏది ప్రూఫ్స్ లేదు కాబట్టి ఉన్న ప్రాపర్టీలో మా షేర్ మాకు ఈక్వల్ షేర్ మాకు ఉంది కాబట్టి చట్ట ప్రకారం మా షేర్ మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టులో వేసిన కేసెస్ ఈరోజు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే అవి ప్రూవ్ చేసుకుని మీకు ఆల్రెడీ మేము ఇచ్చేసాము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అన్డివైడెడ్ ప్రాపర్టీ కింద కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఈవిడ చెప్పిన కేసులో. సో అన్డివైడెడ్గా ఉంది కాబట్టి ప్రాపర్టీ మా షేర్ మాకు ఇవ్వండి అని వేసిన కేసు ఇది.
సో ఇట్లాంటి కేసెస్ ఈరోజు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఏంటంటే అడ్వకేట్స్ ముఖ్యంగా ఒక్కొక్కసారి విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కసారి మీడియేషన్కి మేమే వాళ్ళకి ఒక సమన్వయ పద్ధతిలో, అంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో మనకి డిఫరెంట్ రిలేషన్స్ ఉంటారు. సో ఆ రిలేషన్ నిలబెట్టుకోవడం చాలా అవసరమని మేము ఒక్కొక్కసారి చెప్పటం అనేది జరుగుతుంది. వాళ్ళు వింటే సరే వింటే వాళ్ళు హ్యాపీగా కలిసిపోయి ఒక పీస్ఫుల్ మెథడ్లో కేసెస్ క్లోజ్ చేసుకోవటం, దానికి ఏదో సమ్ కాంపన్సేషన్ అంటే సమ్ అండర్స్టాండింగ్ అమౌంట్స్ లాంటివి ఏవో ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఇచ్చుకుని పీస్ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ రిలేషన్స్ కానీ అన్ని ప్రూఫ్ లేని పక్షంలో డీల్స్ ఇలా ప్రూఫ్స్ లేనప్పుడు మాకు ఇచ్చారని ఏది ఎక్కడుంది, ప్రూఫ్ లేదు కాబట్టి మా షేర్ మాకు ఇవ్వండి అంటారు జనరల్గా. అంటే ఈరోజు అదే నడుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఎలా ఉందంటే ఒక ప్రూఫ్ అనేది సరిగ్గా లేకపోతే అది అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అది ఎంత దూరమని ఈరోజు వెళ్తున్నారు. అంటే మన ఫ్యామిలీ మనం నిలబెట్టుకోవాలి, మన రిలేషన్ నిలబెట్టుకోవాలనే థాట్ చాలా తక్కువ ఉంటుంది. సో మేము అడ్వకేట్స్ సర్వసాధారణంగా అది ఉండటానికే మేము ట్రై చేస్తున్నాం మా లెవెల్ బెస్ట్లో. అది విన్నప్పుడు ఓకే, బట్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మన భారతదేశం మనం నమ్మేది వసుదైక కుటుంబం. అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే సమాజం మనది. కానీ ఈరోజు డబ్బు అనేది ఫస్ట్ ప్రయారిటీలో మారిపోతుంది కాబట్టి ఇలాంటి కేసులు ఈరోజు ఎక్కువే ఉన్నాయి. రిలేషన్స్ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దాని గురించి కోర్టులో కొట్టుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మ్యాక్సిమం లీగల్ సర్వీసెస్ దాంట్లో ఈరోజు బిఫోర్ ఫైలింగ్ కేసెస్ కంటే ముందు ప్రీ లిటిగేషన్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి, సిటీ సివిల్ కోర్టులో చీఫ్ జడ్జి వీళ్ళందరూ ఏంటంటే చైర్పర్సన్స్ ఆఫ్ న్యాయ సేవాధికార సంస్థలో చైర్పర్సన్స్గా ఉన్నారు. అలాగే సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీగా ఉంటారు. సో వీరేంటంటే ప్రీ లిటిగేషన్ అంటే కోర్టులో వేయటానికి బిఫోరే ఒక సమన్వయ పద్ధతిలో ఒక మీడియేషన్ అంటే జడ్జి గారే ఛాంబర్లో కూర్చోపెట్టి వాళ్ళకి అదర్ సైడ్ నోటీసులు ఇచ్చి కూర్చోపెట్టి మాట్లాడటం అనేది ఈరోజు జరుగుతుంది. ఇది కనుక సరిగ్గా అవ్వలేదు అనుకోండి, కోర్టులో వేసుకున్నప్పుడు కూడా, కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీడియేషన్ పెట్టడానికి 89A సివిల్ ప్రొసీజర్ కింద అప్పుడు కూడా లోక్ అదాలత్లో పెట్టి మధ్యవర్తిత్వం చేయడానికి కోర్టు ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటుంది. సో అది ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మాలాంటి కొంతమంది అడ్వకేట్స్ ఇట్లాంటి మధ్యవర్తిత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఎమోషనల్ దీని విషయాల్లో మన రిలేషన్స్ మన పక్కన ఉంటే ఆ స్ట్రాంగ్నెస్ వేరే ఉంటుంది. అది చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి డబ్బు కంటే కూడా మన సపోర్టివ్ సిస్టమ్, ఫ్యామిలీ బ్యాకింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము సర్వసాధారణంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్, మీడియేషన్ అనేది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్ ఎస్పెషల్లీ ఫ్యామిలీకి సంబంధించి మ్యాక్సిమం వీ యూస్ టు ట్రై. కోర్టులో జడ్జెస్ కూడా రిటర్న్ స్టేట్మెంట్స్, కౌంటర్స్ అవన్నీ వేసాక కూడా 89A CPC కింద మీడియేషన్ ట్రై చేయండి అని ఒక ఎడ్జాయిన్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి కోర్టులో కూడా మీడియేటర్స్ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు ప్రతి కోర్టులో కూడా. అంటే అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది లీగల్ సర్వీసెస్ అదట్టు చేస్తుంది. అట్లా ట్రైన్డ్ మీడియేటర్స్ సమక్షంలో ఇలాంటి కేసెస్ అంటే కోర్టులో ఉన్న పెండింగ్ ఉన్న కేసెస్ని మీడియేషన్ కోసం పంపించడం అనేది జరుగుతుంది. అది ఫ్యామిలీ కోర్ట్ అయినా కానివ్వండి, ప్రాపర్టీ లిటిగేషన్స్ అయినా కానీ విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ అవి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మేము సర్వసాధారణంగా ఆపోజిట్ అడ్వకేట్స్తో మాట్లాడి వాళ్ళ పార్టీస్ని ఒప్పించి వీలైతే, అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఒప్పించి వీలైతే సమన్వయ పద్ధతిలో ఒక మీడియేషన్ అనేది పెట్టడం జరుగుతుంది మధ్యవర్తిత్వం ద్వారా. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ కోసం మేము కూడా మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నాం. బట్ గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం, అది నీళ్ళు తాగుతుందా లేదా అనేది మన చేతుల్లో ఉండదు. కాకపోతే ఇద్దరు ఖచ్చితంగా ఒప్పుకుంటేనే కూర్చోబెట్టాలి. అవును, ఇద్దరు ఒప్పుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇద్దరికి నచ్చాలి. అప్పుడే అది కేసు కాంప్రమైజ్ అయ్యి టర్మ్స్ లో కాంప్రమైజ్ అవుతుంది. అయితే ఇక్కడ లోక్ అదాలత్లో ఒకసారి అవార్డ్ పాస్ అయింది అనుకోండి, ఇంకా అది అప్పీల్ ఉండదు. సో అది దేర్ ద మ్యాటర్ ఎండ్స్ అనమాట. ఇప్పుడు మామూలుగా కోర్టులో తీర్పిచ్చినప్పుడు ఓడిపోయిన వాడు పై కోర్టులో అప్పీల్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో ఒక్కసారి తీర్పిచ్చిన తర్వాత దాని అవార్డు అని అంటారు. అది ఇచ్చిన తర్వాత దేర్ ద మ్యాటర్ ఎండ్స్, అక్కడే ఆ కేసు పరిష్కారం అయిపోతుంది. ఇంకా ఫర్దర్ గా అప్పీల్ ఇంకా ఉండదు. సో ఇది ఒక ప్రత్యేకమైన అంశం. ఇది మేము
అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈ మీడియేషన్ కానివ్వండి, సమన్వయ పద్ధతిలో పరిష్కారం చేసుకోవడం, అలాగే లోక్ అదాలతులు అవార్డు ఇస్తే దాని మీద అప్పీల్ ఉండదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు సహకారం మేము ఎప్పుడూ చేస్తూ ఉన్నాం. ఓకే, సో నైస్ మ్యామ్. చాలా నీట్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రేక్షకులు ఇక్కడ కాలర్స్కి కూడా చాలా విషయాలు వాళ్ళు ఏం అడిగారో వాళ్ళకి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు షరియా గురించి అలాగే భారతీయ వారసత్వ చట్టం గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.